థ్యాంక్ యూ చెప్తున్నాను. బట్ మూవీ పరంగా అయితే మీరు అందరూ చూడాలని చెప్పాలి, ఎందుకంటే చూస్తే తప్ప స్టోరీ మీకు అర్థం కాదు. సో ఇంకా చెప్పాలంటే నేను అభి గారికి చాలా పెద్ద ఫ్యాన్. నేను చిన్నప్పటి నుంచి ఆ మాట చెప్పడానికి వీల్లేదు. దయచేసి నెక్స్ట్ టైం ఎవరైనా స్టేజ్ పైకి వస్తే చిన్నప్పటి నుంచి అనేది లేదండి, నిన్నటి నుంచి అని చెప్పండి కావాలండి. మిమ్మల్ని ఆయన్ని పక్కన పెడితే మీరే పెద్దగా కనపడతారు తెలుసా సార్. ఒకసారి ముందుకు రండి అభి గారు. ఎవరు ఏమన్నా ఓకే, నేను మాత్రం అభి సార్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నారంటే నేను తట్టుకోలేనండి సార్. ముందుకు రండి ఒకసారి. చాలా ఫుడ్ ఒకసారి అక్కడ వెళ్ళి నిలబడండి. వాళ్ళే చెప్తారు ఎవరు పెద్దగా కనిపిస్తున్నారో. జస్ట్ ఫర్ ఫన్. ఆయన ఎప్పుడు ఎవరికి అలాగే ఉంటారు. దయచేసి చిన్నప్పటి నుంచి అనే వర్డ్ మాత్రం తీసుకొని రావద్దండి ప్లీజ్. సారీ సార్, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ సార్. మీరు ఎప్పుడు కూడా మీలో నాకు నచ్చింది ఏంటంటే మీరు వెనకాల ఉండి మీరు వెనకాల సపోర్ట్ కావాలంటే నిలబడతారు. నేను ఆల్రెడీ చూశాను, మీ అందరికీ కూడా తెలుసు అభి సార్ గురించి. ఎందుకు అంటే నాకు చిన్న మాట్లాడలేకపోతున్నాను. అందరికీ సాయం చేస్తారు, ఈ పొజిషన్ లో ఉన్నారు అంటే ఆ మంచితనం అనుకుంటున్నాను. నేనైతే ఇంకా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మూవీ టీం అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. 21 శుక్రవారం అయినా నేను యాక్చువల్లీ డేట్ అడుగుదాం అనుకున్న ఆ రోజే ఎందుకు అని ఆయనే చెప్పారు కనుక. సో ఆయనకి ఈ 21 ఫిబ్రవరి 21 ఒక మంచి సక్సెస్ గా నిలవాలని నేను కోరుకుంటాను. నాతో పాటు మీరందరూ కూడా ఈ మూవీకి సపోర్ట్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ అలాగే నవీన్ సార్ థ్యాంక్ యూ ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శైలు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ప్రొడ్యూసర్ యువన్ శంకర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఇద్దరు బ్లాక్ మ్యాచింగ్ గా వచ్చేసారు. నెక్స్ట్ తమిళ చేసేసేయండి. ఓకే సూపర్ అండి, పేరు చాలా బాగుంది. అసలు అంటే హీరోగా మీరు చేయరని సార్ అడగడం, హీరోయిన్ గా మీరు చేస్తే నేను చేస్తున్నాను, దీనికి మళ్ళీ గంగా గారు నేను అనౌన్స్ చేస్తాను చెప్పడం, ఇదంతా మీకు ఏదో ఒక స్క్రిప్ట్ లాగా అనిపించట్లేదా? సో ఇండైరెక్ట్ గా ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసారు. త్వరలో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా రాబోతుంది. దానికి డైరెక్టర్ గా మన గంగా గారు చేస్తున్నారు. ఓకే చిరు లీక్స్ లాగా స్వప్న లీక్స్ అన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ శైలజ గారు, థ్యాంక్ యూ సో మచ్. శైలజ